సాక్షి, కాళేశ్వరం ఎజెండా, వీకెండ్ ఓటీటీ, చెరువులే కనెక్ట్ యూకే. ఫేషియల్ రికగ్నైజ్డ్ హాజరు విద్యా సంస్థల విధానాన్ని అంతా పరిసర చేయాలి. వృత్తి విద్యా కాలేజీలకు ఇది మరీ అవసరము. విద్యార్థులతో పాటు అధ్యాపకులకు ఇదే రోజులు ఒకే విభాగం కిందకి విద్యా సంస్థలను నిర్మాణ పనులు. రీజనల్ ఛానల్ ద్వారా మధ్యాహ్న భోజనం బిల్లుల చెల్లింపులు విద్యాశాఖ సమీక్షలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలకు సిద్ధం. అనుకోని పరిస్థితులు ఎదురైతే అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమని అమెరికా ఉపాధ్యక్షుడు జస్వంత్ తెలిపారు. ఇగో పెంచిన ట్రంప్ భారత్పై మితిమీరిన ప్రతీకార ధోరణిని ప్రదర్శిస్తున్నారు. పాక్ విషయంలో భారత్ వైఫల్యంపై ప్రతీకార జ్వరంతో రగిలిపోతున్నారు. నడుద్దాం బలపడదాం, జపాన్ టెక్నాలజీ ఇండియన్ టాలెంట్ విన్నింగ్ కాంపిటీషన్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. వీకెండ్ ఓటీటీ, బులెటిన్ ఓటీటీలో ఎన్నో వెబ్ సిరీస్లో సినిమాలు. ఈ వీకెండ్కి ఏం చూడాలని డౌట్ అయితే వీటిపై ఓ లుక్ వేయండి. కాళేశ్వరం ఎజెండా. నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు. కాళేశ్వర ప్రాజెక్టు అవినీతిపై చర్చ. కాంగ్రెస్ వ్యూహం. జస్టిస్ పీసీ గ్యూస్ కమిషన్ నివేదికపై బీఆర్ఎస్పై దాడికి సన్నద్ధం. అసెంబ్లీలో చర్చ ద్వారా విషయాన్ని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం. కమిషన్ విచారణపై పీపీటీకి ఛాన్స్ ఇవ్వాలంటున్న బీఆర్ఎస్. నివేదిక అడ్డం పెట్టుకుని భద్రత చల్లే ప్రయత్నం అంటూ ఆరోపణ. విచారణకు డిమాండ్ చేయనున్న బీజేపీ ఈ సమావేశంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక 4 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం. కాళేశ్వరం నివేదికపై మళ్ళీ హైకోర్టుకు మధ్యంతర అప్లికేషన్ దాఖలు చేసే యోచన బీఆర్ఎస్. అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చకు కేసీఆర్ హాజరుపై సందిగ్ధం. ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు భేటీ. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కేవెట్ పిటిషన్ వేసినట్లు. చేలోని చెరువులే వర్షాల వరదలతో 2.50 లక్షల ఎకరాల్లో పంట నష్టం. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా. కామారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో పంట మునక పొలాల్లో ఇసుక మేటలు. మంత్రి తమ్మల సమీక్ష. అధికారుల క్షేత్ర వ్యవసాయాల్లో పర్యటించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం. కోలుకోలేని దెబ్బ. కామారెడ్డి జిల్లాలో 350 కోట్ల నష్టం. 50 కోట్లకు పైగా వ్యయం. ప్రచారం కట్టపుండుదలకు భారీగానే ఖర్చు. మెదక్ జిల్లాలో 18.60 కోట్ల నష్టం. కనెక్ట్ యూకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంతో తెలుగు రాష్ట్రాలకు అవకాశాలు. ఫార్మా టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ ఇప్పటికే ముందుంది. R&D ఇన్నోవేషన్లోనూ ఏఐతో కొత్త పెట్టుబడులు వస్తాయి. డిఫెన్స్, ఏరోస్పేస్, విద్య, టెక్నాలజీ రంగాలపై యూకే ఫోకస్. ఏపీలో సీ ఫుడ్, టెక్స్టైల్, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాధాన్యం. ప్రాసెస్ ఫుడ్ రంగం కీలకం. దీనిలో చాలా అవకాశాలు వస్తాయి. వ్యవసాయ ఉత్పత్తుల విలువ జోడిస్తేనే యూకే మార్కెట్లోకి యూకే నుంచి చౌక దిగుమతులు వస్తాయని సరికాదు. సాక్షితో యూకే డిప్యూటీ హై కమిషనర్ గారితో ఓవెన్.